ఫిఫ్త్ క్లాస్ బయాలజీ అంటే ఈవీఎస్లో ఉన్నటువంటివి సీతాకోకచిలుకకి కప్పకి. సీతాకోకచిలుక కూడా ఒక 5 దశలలో జరుగుతుందని ఇచ్చారు. కప్ప జీవితం కూడా మనకు 5 దశలుగా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఫస్ట్ తీసుకుంటే సీతాకోకచిలుక ఫస్ట్ వచ్చేసి గుడ్డు దశ నుంచి మనకు లార్వా దశలోకి వస్తుంది. ఈ లార్వా దశలోకి వచ్చినప్పుడు మనకు అది గొంగలి పురుగుగా మారడం జరుగుతుంది. ఫస్ట్ గుడ్డు, తర్వాత లార్వాలో మనకు గొంగలి పురుగుగా మారుతుంది. ఈ లార్వా అనేది మనకు ప్యూపాగా చేంజ్ అవుతుంది. ప్యూపా నుంచి ఒక చిన్నదిగా తయారవుతుంది. తర్వాత ఇది ఇమోగోగా మారుతుంది. ఇమోగో అంటే మనకు సీతాకోకచిలుక అని చెప్పడం జరుగుతుంది. ఇది సీతాకోకచిలుక యొక్క 5 దశలు జీవిత చక్రంలో: గుడ్డు, లార్వా, ప్యూపా, చిన్నది, ఇమోగో అంటే మనం ఏదో అనుకోవాల్సిన అవసరం లేదు. ఇమోగో అంటే సీతాకోకచిలుక అంటే పరిపూర్ణంగా చెందినటువంటి సీతాకోకచిలుకను మనము ఇమోగో అంటాము. నెక్స్ట్ తీసుకుంటే కప్ప జీవిత చరిత్ర. ఈ కప్ప కూడా మనకు ఫస్ట్ వచ్చేసి మెయిన్ అంటే ఇప్పుడు కప్ప నుంచే తీసుకుందాం, లేదా గుడ్లు సమూహం. ఈ కప్ప నుంచి గుడ్ల సమూహం ఏర్పడుతుంది కదా. ఈ గుడ్ల సమూహం నుంచి ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 3 స్టెప్స్. గుడ్ల సమూహం నుంచి మనకు ఒక తోక కప్పలు ఏర్పడతాయి. ఏర్పడతాయి? తోక కప్పలు. వాటిని ట్యాడ్పోల్ అంటాం. ఈ తోక కప్పల నుంచి మనకు కాళ్ళు గల కప్ప ఏర్పడుతుంది. ఏర్పడుతుంది అంటే కాళ్ళు గల కప్ప. దీన్ని కూడా ట్యాడ్పోల్ అని అంటాం. ఇక్కడ తోక కప్ప, ఇది కాళ్ళు గల కప్ప. రెండింటిని కూడా ట్యాడ్పోల్ అంటాం. తర్వాత తీసుకుంటే చిరుకప్ప. మళ్ళీ చిరుకప్ప దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ చిన్ని తొక్క ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇది లాస్ట్కి మనకు కప్పలాగా చేంజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు సీతాకోకచిలుకలో 5 దశలు ఉంటాయి. మనకు కప్పలో కూడా మనకు 5 దశలు ఉండడం జరుగుతుంది. గుడ్ల సమూహం, ఫస్ట్ తోకగల కప్ప, తర్వాత వచ్చేసి కాళ్ళు గల కప్ప, మళ్ళీ చిన్న తోకగల కప్ప, మళ్ళీ నార్మల్ కప్పగా మారిపోవడం. ఈ 2 దశల్లో కూడా మనం ట్యాడ్పోల్ అనడమే జరుగుతుంది. వీటిని చూడండి, ట్యాడ్పోల్గా ఉన్నప్పుడు మనకు శైవలాలని తిని నీటిని శుభ్రం చేస్తుంది. నెక్స్ట్ కప్పలుగా ఉన్నప్పుడు కీటకరహితం చేయును. ఏంది? కప్ప అనేది మనకు ట్యాడ్పోల్ దశలో వచ్చేసి శైవలాలను తిని నీటిని శుభ్రం చేస్తుంది. కప్పలుగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? కీటకరహితం చేయును. సో వీటిని పర్యావరణ కాలుష్య రహిత సూచికలు అని వేటంటామంటే కప్పలు, సీతాకోకచిలుకలు. అంటే రూప విక్రియకి ఎగ్జాంపుల్ ఇచ్చుంటారు కదా, అవి రెండే మనకు పర్యావరణ కాలుష్య రహిత సూచికలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది.